పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. జీహెచ్ఎంసీ విస్తీర్ణతో పాటు వార్డుల పునర్విభజనపై ఫైనల్ నోటిఫికేషన్ విడుదల తర్వాత ఇప్పుడు అందరి చూపు కార్పొరేషన్ విభజనపై పడింది. 300 వార్డులు, 60 సర్కిళ్లు, 12 జోన్లతో ఏర్పాటైన మెగా సిటీని 3 కార్పొరేషన్లుగా విభజించనున్నట్లు సమాచారం. పరిపాలనా సౌలభ్యం కోసం 3 వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. పాలకవర్గం గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో ముగియనుండటంతో ఆ తరువాతే విభజన ప్రక్రియపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. జీహెచ్ఎంసీని సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్ కార్పొరేషన్లుగా మార్చే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కౌన్సిల్ గడువు కూడా ముగుస్తుండటంతో బల్దియా ఎన్నికల విభాగం అధికారుల ఎన్నికల సన్నాహాలు కూడా మొదలుపెట్టారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పనపై దృష్టి పెట్టారు. ఏ జోన్ను ఏ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలనే అంశంపైన కసరత్తు చేస్తున్నారు. ఈ లెక్కన వచ్చే ఏడాది మే లేదా జూన్లో ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణ, విభజన ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే ఎన్నికలకు వెళ్తామని, ప్రక్రియ పూర్తయ్యేందుకు 6 నెలలు పడుతుందని, తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందంటున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.